గత ఏడాది రైతులకు సిరుల వర్షం కురిపించిన ఎర్ర బంగారం ఇప్పుడు అదే రైతులు తెల్లబోయేలా చేస్తుందా? వరంగల్ మార్కెట్లో అమ్మకానికి మిర్చి పోటెత్తుతున్న ధరల విషయంలో మాత్రం రైతులు కలత చెందుతున్నారా? మొన్న మెరిసిన ఎర్ర బంగారం ధరలు ఇప్పుడు ఎందుకు ఇలా డీలా పడ్డాయి? రైతుల ఆవేదనకు వ్యాపారుల సిండికేట్ మాత్రమే కారణమా? ఆసియాలోని అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ యార్డ్గా గుర్తింపున్న వరంగల్లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఎర్ర బంగారం పోటెత్తింది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి కూడా మిర్చి అమ్మకానికి తరలిస్తున్నారు. దీంతో మార్కెట్ యార్డు మొత్తం మిర్చి బస్తాలతో కిటకిటలాడుతోంది. నెల రోజుల వ్యవధిలో 1,28,000 క్వింటాల మిర్చి అమ్మకానికి తీసుకొచ్చారు. మార్కెట్ యార్డులో ఎటు చూసినా ఎర్ర బంగారమే తివాచీపరిచినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం రైతులు తేజ, వండర్ హార్ట్ 341 దేశీ రకం మిర్చి అమ్మకానికి తీసుకువస్తున్నారు. ఈ వ్యవసాయ సీజన్లో తేజ రకం ఇప్పటి వరకు 20,400 రూపాయలు హైయెస్ట్ ధరగా నమోదైంది. వండర్ హార్ట్ 18,000, 341 రకం 16,500, దేశీ రకం 32,000 రూపాయలుగా నమోదయ్యాయి. గత 2 సంవత్సరాల నుండి రికార్డులు సృష్టిస్తున్న మిర్చి ధరలు ఊహించని విధంగా ఢీలా పడ్డాయి. కొండంత ఆశతో ఎర్ర బంగారం అమ్మకానికి తరలించిన రైతులు ఈ ధరలు చూసి దిగులు చెందుతున్నారు. విజయనగరం గ్రామం, అసంపర్తి మండలం, సింగకొండ డిస్ట్రిక్ట్. నేను మిర్చి బత్తలు వేసుకొచ్చిన 14,000 రేటు పడ్డది. మార్కెట్ రేటు 20,200 అని ఖరీదు చేసేది, కానీ తక్కువనే కొంటున్నారు. ఇది చాలా బాధాకరం. రైతులకైతే ఈ రేటు ఉంటే మాత్రం గిట్టుబాటు అయ్యేటట్లేదు. అది చాలా తక్కువ ఉన్నది, కనుక మేము పూజలు వేద్దాం అనుకుంటున్నాం. అప్పటికైనా పెరుగుతాను, కానీ వాతావరణ పరిస్థితుల బట్టి ఏమో చూస్తే కానీ వేస్టే ఉన్నట్టు. ఈ ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగిపోయినాయి. పెస్టిసైడ్ కానీ కూలీల ఖర్చు కానీ దారుణంగా పెరిగిపోయింది. మిర్చికి మిర్చికి 25,000 అమ్మితే లాభం. ఈ 15,000, 16,000 అమ్మితే మాత్రం కూరల మందం కూడా రావు. వాడికాడికి అయితే రైతుకి ఏం మీరు దగ్గర. రెండు 2022-23 వ్యవసాయ సీజన్లో 11,38,837 క్వింటాళ్ల మిర్చి అమ్మకాలు జరిగాయి. అప్పట్లో దేశీ రకం మిర్చి క్వింటా 81,000 రూపాయల ధరగా నమోదైంది. ఇక 2021-22 వ్యవసాయ సీజన్లో దేశంలోని అత్యధిక ధర నమోదైంది. దేశీ రకం మిర్చి క్వింటా 96,000 రూపాయలు రికార్డు ధర పలికింది. ఈ ఏడాది మాత్రం దేశీ రకం మిర్చి 32,000 రూపాయలు మాత్రమే అధిక ధరగా నమోదైంది. ఒక్కసారిగా తగ్గిన ధరలు చూసి రైతులు నోరెళ్లబెడుతున్నారు. కనీస మద్దతు ధర రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఎర్ర బంగారం రైతుల ఆవేదన అంతా ఇంతా కాదు. ఇప్పుడు 35,000 అమ్మితే ఇప్పుడు ఏమనేది 13, 12 కొంటాను. అది మేము అమ్ముతుందని మేము కోరుకున్నాం, పెట్టినాము. ఇప్పుడు 400, ఒక్కొక్క మనిషికి 400 పెట్టి వేస్తాను. ఆ పూలు కూడా వచ్చేటట్లు మేము బతికే పరిస్థితి. ₹1 కూడా మిగిలేదు. ఎన్ని ఎకరాలు సాగు? మేము 2 ఎకరాలు పెట్టినాం. 140 మంది ఏరింది. అది అంతా కొడితే 7-8 క్వింటాలు కాదు. రేటు 35,000 నీళ్ళు అమ్మింది. ఈ ఏడు 12,000, 11,000, 10,000 అంటాను. మేమేం బతికే పరిస్థితి అయితే లేదు. ఇక ఈ వ్యవసాయం చేసేటట్లేదు. ఏదైనా ఉంటే దయచేసి మీరే ఇది చేయాలి.
ప్రస్తుతం తీసుకువస్తున్న మిర్చిలో తేమ శాతం ఎక్కువగా ఉండడమే కారణమని వ్యవసాయ మార్కెట్ అధికారులు అంటున్నారు. దీనికి తోడు విదేశీ మార్కెట్లో ఆశించిన స్థాయిలో మిర్చి డిమాండ్ లేకపోవడం, ఎగుమతులు తగ్గిపోవడం కూడా మరో కారణం అంటున్నారు. కారణాలు ఏమైనా రైతులు మాత్రం గుల్లైపోతున్నారు. మిర్చి రావడం జరుగుతుంది. ఒకటి తేజ, ఒకటి వండర్ హార్ట్, ఒకటి 341, మళ్ళీ దేశీ అనే 4 రకాలుగా వస్తుంది ప్రస్తుతానికి. దీన్ని ముఖ్యంగా రైతు సోదరులకు కూడా మనం తెలియపరచడం వ్యవసాయ మార్కెట్ కమిటీ మీ ద్వారా ఏంటంటే, ఎప్పుడు కూడా మార్కెట్కు మిర్చి తెచ్చినప్పుడు మంచిగా పూర్తిగా పచ్చి కాకుండా ఆరబెట్టుకొని మంచిగా ఎండినటువంటి మిర్చి తీసుకొస్తే మార్కెట్ యార్డుకు అటు దానికి ధర కూడా ఎక్కువ రావడం జరుగుతుంది. ముఖ్యంగా రైతు సోదరులకు మీ తరఫున కమిటీ తరఫున పండిన పంటకు ధరలు లేక రైతులు కన్నీటితో మిర్చిని తెగనమ్ముకుంటున్నారు. ప్రభుత్వాలు చర్యలు తీసుకుని తగిన గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు. రైతుల గోడు ప్రభుత్వాలు పట్టించుకుంటాయా లేదా అన్నది తేలాల్సి ఉంది.